ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుంది, మంచి అమ్మాయి. అవన్నీ నువ్వు నమ్మకు. ఆ అమ్మాయికి ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయేమో కనుక్కుందాంరా. వీళ్ళిద్దరూ మాట్లాడి నడుచుకొని వెళ్ళేదానికన్నా నవ్వుకొని వెళ్ళేదే ఎక్కువ ఉంటుంది. మీరు నా గురించి అడిగినట్లేదు, వాళ్ళ గురించి తెలుసుకున్నట్టు ఉంది. నువ్వు ఇంకేం మనసులో పెట్టుకోకుండా ఆ పిల్లని పెళ్లి చేసుకో. ఆ బాబుగాడిని ప్రేమించి నన్నెలా పెళ్లి చేసుకుంటుందంటావు? ఆ బాబుగాడిని అడుగుదాం. పెళ్లి చూపుల్లో మీరు నాతో ఏమైనా అబద్ధం ఆడారా? అంటే నువ్వు ప్రేమించింది నాగమణి సుశీల్ని కాదా? దన్నా లవ్ చేతడే నా సాంకుల సంచంత ఉంటది. కొట్టికి ఎంతమంది వచ్చిపోయారో ఏటో. అనవసరంగా అబద్ధం చేసుకున్నావురా మన సుశీల్ని. ఏంటి? నేను చేసుకోలేదు, నువ్వు చేసుకున్నావు. ఏదో అనుమానాలన్నీ నీ బుర్రలోనే పడతాయి. సర్లేరా. ఏంట్రా సర్లే? నీ వల్ల కొట్టి ఓపెన్ చేయలేదు, 5 రోజుల నుంచి వ్యాపారం పోయింది. చెత్తదవా. ఇదిగా ఇంటర్మీడియట్లో ఎవరు లేరు కదా అని కంప్యూటర్ కోచింగ్కి వెళ్ళింది కదా, అక్కడ ఎవరినైనా ప్రేమించిందేమని బుర్రలో ఏదో ఆలోచనలు పెట్టుకోకు. హ్యాపీగా పెళ్లి చేసుకో, నేను హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాను. ఏట్రా మళ్ళీ అనుమానమా? కొట్టుకో, చెప్తా కొట్టుకో. నా చెప్తే కొట్టుకోవాలి, నా చెప్తే కొట్టుకోవాలి, నా చెప్తే కొట్టుకోవాలి. ఎండ సంపుతుందబ్బా. ఎక్కడికి వెళ్ళిపెట్టి ఇటు. నీ గోల పడలేక ఆడిని పట్టుకుని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఏంట్రా? ఆ పిల్ల ఇంటర్మీడియట్ అయిపోయాక శ్రీకాకుళంలో 6 నెలలు కంప్యూటర్ కోర్స్ చేసిందట. శ్రీకాకుళంలో కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాను. నిజమేరా, పెళ్లి చూపుల్లో చెప్పింది. అయితే ఇక్కడ మ్యాటర్ అనుకున్నాం. 6 నెలలు శ్రీకాకుళం ఒకటి ఆటోలోనే వెళ్ళిదట. ఏ ఆ ఆటో స్టాండ్లో వేరే ఆటోలు లేవా? ఎందుకు లేవు, చాలానే ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి రోజు ఒకటి ఆటోలోనే వెళ్ళిదట. ఆడేమైనా డిస్కౌంట్ ఇచ్చివాడా? ఆ డిస్కౌంట్ ఇచ్చాడో ఆషాఢం ఆఫరే ఇచ్చాడో మనం ఇప్పుడు కొనుక్కోవాలా. అరే, అంటే నువ్వు అంటుంది ఆటో కొడతానా? మరీ ఆటో కొడుతూ అనుమానించడం కరెక్ట్ కాదురా. అసలు అనుమానించడమే కరెక్ట్ కాదురా. మళ్ళీ అందులో ఆటో డ్రైవరు లారీ డ్రైవరు అని లెక్కలయ్యొద్దు. అనుమానిస్తే పూర్తిగా అనుమానించు, లేదా ఇంటికి వెళ్ళిపోదాం. పద, నా వ్యాపారం చూసుకోవాలి. మరీ ఆటో కొడుతుంటే నా మనసు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతుందిరా. అరే నీకు తెలీదా, ఈ మధ్యన కాలేజ్ గుంటలు అందరూ ఆటో డ్రైవర్లకే పడిపోతున్నారా. అలా ఎలారా? అలా ఎలా అంటే పెట్టి ఆ పిల్లకి ఇష్టమైన పాట పెట్టి ఫుల్ వాల్యూమ్ పెట్టి ఇటు స్టైల్గా కూర్చొని డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుని కొంటా ఈ నేను పెద్ద ఆటో భాషలా ఫీల్ అయిపోయి లవ్ చేసేస్తున్నారు. ఇంతకీ మన ఆటో బాస్ ఎక్కడ ఉన్నాడు? శ్రీకాకుళం 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 అన్న. శ్రీకాకుళమా? ఎక్కండి. శ్రీకాకుళం 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 ఎక్కుతాం కానీ మేమిద్దరమే. అలాగైతే మనిషికి 100 అవుద్ది. సరే ఇస్తా పదా. అలాగే ఎక్కండి. ఇస్తావరా? నా బాకీ మాత్రం ఇవ్వవు. ఇస్తాలే పదా. అడుగుతా నాకు. బ్రదరు, అనియా రోజు ఈ రూట్లోనే ఆటో వేస్తావా? అవుననియా. అలా అయితే కాలేజ్ గుంటలు ఎక్కువ ఎక్కుతారు అనుకుంటా నీ ఆటో. అవుననియా, ఎక్కువ కాలేజ్ గుంటలే. కానీ నా ఆటో ఎక్కడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనియా. చూడు. ఎందుకంత వేటనియా, నా ఆటోలో ఉన్న సౌండ్ సిస్టమ్ అలాంటిది. మంచి పాట పెట్టి సౌండ్ పెట్టాననుకో గుంట్లు ఊగిపోతారు. పెట్టేమంత వేటి పాట. వద్దు, ఇప్పుడు ఊగే ఇంట్రెస్ట్ లేదులే. సరే అనియా. అడుగుతా నాగరా. మరి బెదరు అనియా, ఈ రూట్లో మరి లవ్ స్టోరీలు లేవా నీకు? ఉందనియా. అమ్మాయిది ఏ ఊరో? మా ఊరే. పేరేంటి?
సుశీల. ఫిక్స్ ఈడే. అయితే నీ లవ్ స్టోరీ చెప్పకూడదు. సుశీల రోజు నా ఆటోలోనే శ్రీకాకుళం వెళ్ళేది. సగం నుండి వద్దు బెదరు, మొదటి నుంచి చెప్పు. శ్రీకాకుళం 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 రండి అనియా, శ్రీకాకుళం 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 ఎలా సంపేస్తుంది అనియా, శ్రీకాకుళమా, శ్రీకాకుళం 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 మేడం ఎక్కండి. ఆ, ఎంత? 25. అదేంటి 10 కదా? అది 10 సంవత్సరాల క్రితం అది. శ్రీకాకుళం 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 రండి అనియా, శ్రీకాకుళం శ్రీకాకుళం శ్రీకాకుళం. ఏంటి లేట్ అవుతుందా? ఇంకో ఇద్దరు రాగానే వెళ్ళిపోదామమ్మా. శ్రీకాకుళం 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 వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తారో వాళ్ళిద్దరికి బదులు మేము ఎక్కేస్తాం. కాదు చెప్పుకుంటూ పదా. అలాగే ఎక్కండి. ఒరే రారా ఎక్కువ. డెక్కలేదా? డెక్కు లేదంతా రేటి, కొత్త సిస్టమ్ పెట్టించానండి సోనీ స్పీకర్స్తో. అయితే పాట పెట్టు. ఏ పాట పెట్టమంటారు? ఏదైనా ఒక మంచి మెలోడీ పెట్టు. అలాగే. ఒరే మీరు ఇలా డెక్లో పాటలు పెట్టే కదరా గుంటలు పడగొడేస్తారు. పాటేమో ఆయుధమనయ్యా. చూడు సౌండ్ బాగుందండి. అవునా? ఈవినింగ్ ఎన్ని గంటలకు క్లాస్ అయిపోతుంది చెప్పండి, రెడీగా ఉంటాను. పాటలు వేసుకొని తీసుకెళ్ళిపోతా. అవునా? అయితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆ. క్లాస్ అయిపోగానే ఫోన్ చేస్తాను. 970. ఈ గుంటలకు 2 మంచి పాటలు వేసి ఇంప్రెస్ చేస్తే చాలు గురు, నెంబర్ ఇచ్చేస్తారు. ఆయన ఫస్ట్ మీటింగ్లో నెంబర్ ఇచ్చేయడం ఏంట్రా? ఆటో బాస్ అక్కడ మ్యూజిక్ అలా ఉంటుంది. ఆ తర్వాత రోజు సుశీల నా ఆటోలోనే వచ్చేది, నా ఆటోలోనే వెళ్ళేది. ఇద్దరం అలా సరదాగా పాట ఎన్నుకుంటూ వెళ్ళొచ్చేవాళ్ళం. అలా కొద్ది రోజుల తర్వాత సుశీల మీద నాకు ప్రేమ పుట్టింది. తన మీద నాకున్న ప్రేమని తనతో చెప్పాలని నా ఆటో నీట్గా వాటర్ సర్వీస్ చేయించి ఇస్త్రీ చొక్కా వేసుకొని తన కోసం వెయిట్ చేస్తాను నా కాలేజ్ అయిపోయిన తర్వాత. అప్పారో ఫాస్ట్గా ఆటో తీయు. ఎక్కడికి? మా నాన్న మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. నువ్వు మీ నాన్న దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారా? లేదు, మా ఇద్దరం లేచిపోతున్నాం. గురు ఆటో టైర్ బొక్కడిపోయింది. ఆడిది కాదురా, నాది. కరెక్టే. లేచిపోవడం ఏంటి చూసి? ప్రేమిస్తే లేచిపోవాలి కదా మరి. వీడికన్నా ఆటోడే బాగున్నాడు. ఒరే ఎందుకు అలాగైపోతున్నావు? లేచిపోయింది అందో నాకు పెళ్ళేంట్రా? అసలు లేచిపోయిందో లేదో, లేచిపోతే మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చి నీతో పెళ్ళికి రెడీ అయిందో కనుక్కుందాం ఉండు. కనుక్కొని ఏం లాభం? లేచిపోవడానికి రెడీ అయింది కదా, అది చాలదా? ఏడు నువ్వు లేకు బెదరు. తర్వాత ఏమైంది? వాళ్ళిద్దరు లేచిపోయారు లేదా? లేచిపోయలేదు అంత వేటనయ్యా. ఇదిగో నా ఆటోలో నేనే రైల్వే స్టేషన్లో దింపేసి వచ్చాను. అది ఉండు. ఓహో, ఆ తర్వాత వాళ్ళిద్దరు గొడవలే విడిపోయారా? బొక్కిడిపోయారు. హైదరాబాద్ వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలు కానీ హ్యాపీగా ఉంది. పిల్లలా? పిల్లలేంట్రా? అవునన్నయ్య, ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటది ఫోటోలు, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇన్స్టా ఏది చూపించు. ఆ?